వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తిరుమల లడ్డు వివాదం మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది. కారణం ఏంటంటే మనం పదే పదే చెప్పుకున్నాం, అధికార పార్టీకి దీన్ని ఎలక్షన్ల వరకు 2029 ఎలక్షన్ల వరకు దీన్ని ఇలాగా నానుస్తూ దీంట్లో ఏమి తేలకపోయినా దీన్ని అలాగా తెర మీద ఉంచుతూ రాజకీయంగా వైసీపీని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది ప్రతిసారి తెర మీదకి వస్తూనే ఉంటుంది ఏదో రకంగా. ఎందుకు అనంటే సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టే సాక్షాత్ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేస్తే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేస్తే వాళ్ళు అనేక రకాలుగా దర్యాప్తు చేసి ఫైనల్గా ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. ఆ ఛార్జ్ షీట్లో ఒక్క వైసీపీ నాయకుడు కూడా నాయకుడి పేరు కూడా లేకపోవడం అనేటువంటిది అస్సలు మింగుడు పడని విషయం అయిపోయింది అధికార పార్టీకి. దాంతో ఏంటంటే మీరేసేది ఏంటి అని చెప్పేసి ఇక సుప్రీంకోర్టుని కూడా బేఖాతరు చేస్తూ, ఇక సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ను కూడా బేఖాతరు చేస్తూ ఏకసభ్య కమిషన్ ని మేము నియమిస్తున్నాం అని చెప్పేసి వన్ మ్యాన్ కమిషన్ ని వేయటం, దాని మీద అనేక విమర్శలు వచ్చాయి, అనేక మంది విమర్శించారు. అయినా కూడా మేమేమి లెక్కలేదు మాకు అన్నట్టుగా వ్యవహరించినటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాము. సో ఫైనల్ గా ఏంటంటే తిరుపతి లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వన్ మ్యాన్ కమిషన్, ఏక వ్యక్తి కమిషన్ ఏర్పాటు చేసింది, దీని మీద వైసీపీ ఎందుకు అభ్యంతరాలు తెలిపింది, అసలు సుప్రీంకోర్టు ఏమిటంది అనేటువంటిది ఇప్పుడు పెద్ద మళ్లీ చర్చ తెర మీదకి వచ్చింది. తిరుపతి లడ్డు వివాదం అనేటువంటి సిట్ తర్వాత కూడా వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు అంటే 2024లో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడి నెయ్యిలో జంతు కొవ్వు, నకిలీ నెయ్యి, కల్తీ అంశాలపై తీవ్ర వివాదం చెలరేగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఇది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఘోర నిర్లక్ష్యం అంటూ ఆరోపించారు. అయితే ఈ ప్రకటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు కూడా దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దు అనేటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. తర్వాత సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సిట్ ని పక్కన పెట్టి సిబిఐ ప్లస్ ఏపీ పోలీస్ ప్లస్ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కొత్తగా ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేసింది. ఈ సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు పూర్తి చేసి సుమారు 250 కోట్ల విలువైన నకిలీ అంటే సింథటిక్ నెయ్యి సరఫరా అయ్యింది. దాంట్లో 36 మంది నిందితుల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. టెండర్ ప్రక్రియలో భారీ అవకతవకలు, అధికారులు, సరఫరాదారులు, అంతర్గత సహకారం ఇలాంటి పలు అంశాలని గుర్తించింది. ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలైంది. ముఖ్యంగా దాంట్లో జంతు కొవ్వు ఉన్నట్టు ప్రత్యక్ష ఆధారం లేదు అనేటువంటిది ఆ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఈ అంశం వెలుగులోకి రావడంతో రాజకీయంగా ఇది పెద్ద మలుపైంది, పెద్ద సెట్ బ్యాక్ అయింది అధికార పార్టీకి. దాంతో లేదు మేము ఎలాగైనా సరే మా వైసీపీ నాయకులు ఇందులో ఉన్నారని ప్రూవ్ చేయాలి అనేటువంటి ఒక ఇదితోటి కక్షపూరితమైన ధోరణితోటి వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు వేసింది అని అంటే ప్రభుత్వం చెప్పే వాదన ఏంటంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసిన పని ఏంటంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అంటే నేరం ఎవరు చేశారు, ఎవరి మీద ఎఫ్ఐఆర్, ఎవరి మీద ఛార్జ్ షీటు, కోర్టులో ఎవరిని శిక్షించాలి అంతవరకు మాత్రమే ఆ సిట్ పరిధి, ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పరిధి. కానీ వన్ మ్యాన్ కమిషన్ పని ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ విచారణ, టెండర్లు ఎలా మంజూరయ్యాయి, ఈ ఫైళ్లను ఎవరు క్లియర్ చేశారు, ఏ అధికారులు నిర్లక్ష్యం చేశారు, ఎవరు బాధ్యత వహించాలి, శాఖాపరమైన చర్యలు ఏం తీసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ సంస్కరణలు చేయాలి, ఇవి తెలుసుకోవడమే కమిషన్ లక్ష్యం అంటూ ప్రభుత్వం సమర్థించుకుంది ఏకసభ్య కమిషన్ ని. సిట్ నేరాన్ని చూపిస్తుంది, కమిషన్ పరిపాలనా బాధ్యతను చూపిస్తుంది అని ప్రభుత్వ వాదన. కమిషన్ కి ఎవరు అధిపతి అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ని ఆయన నేతృత్వంలో వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటైంది. ఇప్పుడు పాత టీటీడీ అధికారులు, మాజీ చైర్మన్లు, టెండర్ నిర్ణయాధికారులు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారు అందరినీ పిలిచి విచారణ చేయటం అనేటువంటిది ఈ ఏకసభ్య కమిషన్ పని. సో వైఎస్ఆర్సీపీ ఎందుకు దీనికి అభ్యంతరం చెప్పింది అంటే ఇది నిజమైన విచారణ కాదు, రాజకీయంగా డైవర్షన్ ఇది. ఎందుకంటే ఇది మనకు తెలుసు మామూలుగా సిట్ స్టేట్ గవర్నమెంట్ వేసే సిట్ అంటే స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ లోనే వెళ్తుందని తెలుసు. స్టేట్ గవర్నమెంట్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటిది బయట ఉన్నటువంటి కామెంట్ కూడా. సో అందుకనే వైసీపీ దీన్ని వ్యతిరేకించింది. వాళ్ళ అభిప్రాయం ప్రకారం సిబిఐ ఇప్పటికే చెప్పింది జంతు కొవ్వు లేదు అని. చంద్రబాబు మొదటి చెప్పిన ప్రధాన ఆరోపణ ఇది ఈ ఛార్జ్ షీట్ తోటి బలహీనపడింది. సో ఇప్పుడు కొత్త కమిటీ పెట్టి పాత కథను మళ్ళీ బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపించింది. ఇక వైసీపీ వాదన ప్రకారం అసలు ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు లేవు, కానీ రాజకీయంగా ముద్ర వేయాలి, వైసీపీ మీదే ఈ ముద్ర వేయాలి అనేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేస్తోంది. ఇది డైవర్షన్ టాక్టిక్ అని తీవ్రంగా విమర్శించింది. భక్తుల భావోద్వేగాలపై రాజకీయాలు చేయటం ఏంటి అని వైవి సుబ్బారెడ్డి వంటి నేతలు చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన కోర్టు
కోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆనాడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మరో సమాంతర విచారణ ఎందుకు, ప్యారలల్ ఎంక్వైరీ ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు అందరి యొక్క దృష్టి ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే సుప్రీంకోర్టులో అయితే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి బెంచ్ స్పష్టం చేసింది, 2 విచారణలు వేరు, క్రిమినల్ దర్యాప్తు వేరు, పరిపాలన విచారణ వేరు, అందువల్ల 2 కలిసి నడవచ్చని తెలిపింది. అంటే సుప్రీంకోర్టులో వీళ్ళు కేసు వేశారు వైఎస్ఆర్సీపీ, ఈ ఏకసభ్య కమిషన్ అనేటువంటిది వద్దు అని. బట్ దానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎందుకంటే చేసుకోనివ్వండి అని చెప్పి, సచ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ ఓవర్లాపింగ్ విత్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. క్రిమినల్ కేసులో ఇది మిళితం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసిందో అది దాని నివేదిక బయటకు వచ్చిందట. సో అది విచారణ పూర్తయిందట, నివేదిక మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది. అసలు ఆ నివేదికలో ఏముంది ఏంటి అనేటువంటిది మనకి తెలియాల్సి ఉంది. ఇప్పుడు కమిషన్ చెప్పింది. సో ఈ కమిషన్ అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తుందా లేదా కొత్త విషయాలు ఏమైనా కనుక్కుందా ఏంటా అనేటువంటిది ఇప్పుడు ఆ సీల్డ్ కవర్ లో ఉన్నటువంటి ఆ నివేదిక బయటకు వస్తే కానీ మనకు తెలిసే పరిస్థితి లేదు. సో వేచి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.